నందిగామ పాస్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని డైవర్ట్ చేసి మేబీ గన్నవరం డైవర్ట్ చేశారా, విజయవాడ డైవర్ట్ చేశారని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు కృష్ణలంకలో ఉన్నారని చెప్పిన నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కృష్ణలంక పిఎస్కి వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అది ఆ క్లూ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళ హోమ్ టౌన్ గన్నవరం వెళ్ళిపోయారా? సో ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళని నందిగామ దగ్గర ఆపేశారు పోలీసులు. బట్ ఎంతసేపు వాళ్ళని కూడా హోల్డ్ చేయలేరు. ప్రాసెస్ పూర్తయ్యే వరకు హోల్డ్ చేయొచ్చు, లేదు వాళ్ళ అడ్వకేట్ తీసుకుని అడ్వకేట్ ద్వారా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చినట్లు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. పోలీసులు కూడా ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తారు అనేది తీసుకెళ్లే వరకు ఎవరికి తెలియదు. ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారో సిపి స్థాయిలో వారికి మాత్రమే ఈ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నాము అనేది చెప్తారు. లేదు ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయడానికి కానీ, కార్యకర్తలను నేతలను కానీ, కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయడానికి కానీ, ఎందుకంటే వీటన్నిటి వల్ల కేసు పైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం సిచ్యువేషన్ ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కానీ ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాము అనే దాన్ని బయటకు పెట్టరు. కాబట్టి సో ఇప్పటి వరకు అయితే ఈ పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి విషయం ఎవరికి తెలియదు. బట్ తెలిసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపే పోలీసులు ఇక్కడ నుంచి మూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ భార్య కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ దారిలో ఫాలో అవుతూనే వచ్చారు. బట్ పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడికి వచ్చినా కూడా అది ఆందోళనకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ గ్యాదరింగ్స్ కి ముఖ్యంగా పొలిటీషియన్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎవరైతే అనుకూల వర్గాలు ఉంటారో ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఇక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తే గనక పరిస్థితిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఈ బందోబస్తుకు సంబంధించి మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్స్ కూడా విధించారు. మిగతా జిల్లాల నుంచి పోలీస్ పోలీసులు కూడా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ పరిస్థితిని అదుపు చేయలేకపోతే ఏంటి అనే విషయాన్ని ముందే అంచనా వేసేటటువంటి పోలీసులు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఇలాంటి మొత్తం ఏదైతే డైవర్షన్స్ కానీ, ట్విస్టులు కానీ, వెహికల్స్ మార్చడం కానీ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఇంకా ఇక్కడే ఉన్నారు. ఎవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకోలేదు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లో ఉంది. ఎందుకంటే రాకపోవడానికి జిల్లాల వారీగా ముఖ్యమైనటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళని బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకురావడం కానీ, అండ్ అలాగే పికెట్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి పరిస్థితి మొత్తం ఇప్పుడు పోలీస్ కంట్రోల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ క్రాంతి, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం అప్డేట్స్ కోసము. ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే అన్ని చోట్ల తీసుకుంటున్నారు, కానీ సెక్షన్ 144 ఆర్ పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్టు పోలీసులు ఎవరో అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఎక్కడా కూడా వంశీకి సంబంధించిన అనుచరులు కానీ, లేకపోతే కార్యకర్తలు, నాయకులు కానీ రోడ్డు మీదకి వచ్చినట్టో, లేకపోతే పిఎస్కి వచ్చినట్టో అటు పటమట కానీ, ఇటు భవానీపురం కానీ, ఆర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కానీ ఆ దాఖలాలు ఏం కనిపించట్లేదు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. అలాగే ఒకరిద్దరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులు కొద్దిసేపటి క్రితం వెళ్ళి ఈ అరెస్ట్ నేపథ్యంలో ఇంట్లోంచి బయటకు రాకుండా అక్కడ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే కృష్ణలంక పిఎస్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. సో ఈ విచారణ తర్వాత ఏం చేస్తారు? ఇక్కడి నుంచి మళ్ళీ కేసు రిజిస్టర్ అయిన పటమట పోలీస్ స్టేషన్కి మళ్ళీ తీసుకెళ్తారా, ఆర్ మెడికల్ టెస్ట్లో ఫార్మాలిటీ కాబట్టి మెడికల్ టెస్టుల కోసం ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చేస్తారనేది చూడాలి. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఆయనను SC/ST కోర్టులో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నది ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి కిడ్నాప్ అండ్ బెదిరింపులు, దీనికి సంబంధించిన కేసు SC/ST కేసు అయింది. కాబట్టి అక్కడే హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే మార్నింగ్ నుంచి ఈ డ్రామా కొనసాగుతోంది. సో విజయవాడ ప్రస్తుతం చేరుకున్న తర్వాత ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్న దృశ్యాలు. ఈ మధ్యలో విజయవాడ ఎంటర్ అయిన తర్వాత భవానీపురం పిఎస్లో ఆయనను హైదరాబాద్ నుంచి తరలిస్తూ అన్న బ్లాక్ కలర్ కార్ నుంచి మార్చి ఆ తర్వాత భవానీపురం
పిఎస్ వెహికల్లోకి షిఫ్ట్ చేశారు. ఆ వెహికల్లో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వేరే పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆయనతో జాయిన్ అయ్యారు. సో ఊరికే ఎందుకు నన్ను వెహికల్స్ మారుస్తున్నారు ఆర్ ముందు వెనక్కి ఎందుకు చేస్తున్నారు అంటూ వాళ్ళతోటి కొంచెం ఆయన ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలను సైతం లెఫ్ట్ సైడ్ టాప్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఒక ఏసీపీ స్థాయి అధికారి హైదరాబాద్లో ఆయన అదుపులోకి తీసుకుని ఆయన్ని వెన్నంటే ఉంటున్నారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో 2-3 సీఏలు ఉన్నారు. 2 వెహికల్స్ ఫాలో అయ్యాయి. కొద్దిమంది మఫ్టీ పోలీసులను కూడా మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సౌత్ డివిజన్ ఈస్ట్ జోన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో భాగంగా కృష్ణలంక లోపల పిఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా పోలీసులతోటి ఆయన ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కృష్ణలంక పిఎస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనను లోపలికి ఆ గేట్ లోపల నుంచి స్టేషన్ లోపలికి తీసుకెళ్తూ ఉంటే అక్కడ కూడా పోలీసులతోటి వల్లభనేని వంశీ మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఒక ఏసీపీ ఒక సిఐ ఆయనను అనుసరిస్తున్నారు. సో లోపల ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది. సో పటమట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. సో టైం లైన్ కూడా మీరు చూడొచ్చు. టైం లైన్ ప్రకారం మార్నింగ్ 5 గంటలకి ఇవాళ హైదరాబాద్లో ఆయన నివాసంలో రాయదుర్గంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసుల్ని ఆయన చదువుతున్న ఫోటోగ్రాఫ్స్ అవి. ఇంకొక 2 పోలీసులు సైతం మఫ్టీలో ఉన్నారు చూడొచ్చు. సో వెళ్ళి ఆ నోటీస్ని సర్వ్ చేసి మీరు మాతో రావాలి అని చెప్పి అడిగారు. సో ఆయన 5 o'clockలో ఆయనకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన భార్యకు కూడా ఇలా వల్లభనేని వంశీ గారిని అదుపులోకి తీసుకుంటున్నాము అని ఆయన భార్యకి ఆ నోటీసులు సర్వ్ చేశారు. 6 గంటలకి హైదరాబాద్లో బయలుదేరారు విజయవాడ తీసుకురావడంలో భాగంగా. మధ్యలో సూర్యాపేటలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగారు. ఆ తర్వాత నందిగామ దగ్గర ఆగారు. నందిగామ దగ్గర ఆగారు. ఓకే, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించే టీడీపీ సీనియర్